أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. استجيبوا لربكم من قبل أن يأتي يوم لا مرد له من الله ما لكم من ملجأ يومئذ وما لكم من نكير فإن أعرضوا فما أرسلناك عليهم حفيظا إن عليك إلا البلاغ. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు వల్ల మనందరిపై శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శకత్వం కోసం మానవులందరి దైవం పంపినటువంటి చివరి గ్రంథం దివ్య ఖురాన్ నుండి 42వ అధ్యాయం 47వ వాక్యం యొక్క రబీ మూలంలో విన్నాము. ఈ వాక్యాలను దైవం తెలియజేస్తున్నాడు, అల్లాహ్ తరపు నుండి తొలగింపబడే అవకాశం ఏ మాత్రం లేనటువంటి ఆ రోజు రాకముందే మీరు మీ దైవం మాటను స్వీకరించండి. ఆ రోజున మీకు ఏ ఆశ్రయం కూడా లభించదు. మీ స్థితిని మార్చడానికి ప్రయత్నం చేసేవాడు కూడా ఎవడు ఉండడు. మహాశిలారా, దైవం తెలియజేస్తున్నాడు, మరి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి ఒక రోజు రానున్నది. ఎవరికి సహాయం చేయలేనటువంటి రోజు ఒకటి రానున్నది. మరి అటువంటి రోజు రాక మునిపే దైవం ఏదైతే మన మంచి కోసము, మన మార్గదర్శకత్వం కోసం పంపాడో ఆ గ్రంథాన్ని మీరు అనుసరించండి, దానిని స్వీకరించండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. మహాశిలారా, మరి మనం తెలుసుకుంటున్నాము ఈ విధంగా దైవం పంపినటువంటి చివరి మార్గదర్శకత్వ గ్రంథం మనిషిని ఏ విధంగా సమూలంగా మరి మారుస్తుందో, ఏ విధంగా అతను ఎదుర్కొనే అన్ని రంగాలకు ఇది మార్గదర్శకత్వాన్ని ఇస్తుందో మనము తెలుసుకుంటున్నాము. మరి ప్రధానంగా మనిషి యొక్క ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి అతని దైవం ఎవరు, ఆయనను ఏ విధంగా ఆరాధించాలి, దైవం యొక్క గుణగణాలు ఏమిటి, ఈ విషయాన్ని గురించి అత్యంత స్పష్టంగా మరి అంతిమ దైవగ్రంథం ఖురాన్ మనకు తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మనము నిన్న తెలుసుకున్నాము. మరి మహాశిలారా, దైవాన్ని గురించి తెలిపిన తర్వాత మనిషి యొక్క లక్ష్యాన్ని గురించి ఇది అత్యంత స్పష్టంగా తెలియజేస్తుంది. మనిషి కేవలము ఇక్కడ కొన్ని రోజుల జీవితం గడపడం కోసము, మరి పుట్టడము, చనిపోవడము, ఇదే జీవితం ఎంత మాత్రం కూడా కాదు. మనిషి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే తన దైవాన్ని గుర్తించడము, ఆ తర్వాత ఆయనకు ఆరాధన చేయవలసిన విధంగా చేయడం, మరి ఆయన ఏదైతే మరి ధర్మాన్ని ఆజ్ఞాపించాడో దానిని సంస్థాపన చేయడం కోసం ప్రయత్నం చేయడం, ఇది మనిషి ప్రధానమైనటువంటి లక్ష్యం. దైవం తెలియజేస్తున్నాడు అంతిమ దైవగ్రంథం ఖురాన్లో, లహు దావతుల్ హక్, మీరు ఆయనను ఆరాధించడం అనేది మీ బాధ్యత, ఆ దైవం యొక్క హక్కు అంటున్నాడు. ఏ విధంగా అయితే ఒక తండ్రి తన బిడ్డలు తనను మాత్రమే తండ్రిగా గుర్తించి గౌరవించడం అనేది ఏ విధంగా అయితే కోరుకుంటాడో, ఏ విధంగా తండ్రి యొక్క హక్కు మరి బిడ్డల యొక్క బాధ్యత, అదేవిధంగా మహాశిలారా, దైవం ఆరాధన అనే ఆ హక్కు కేవలం ఆయన ఒక్కనికి మాత్రమే మరి చెల్లించవలసి ఉంటుంది. ఆయన ఒక్కడే దానికి హక్కుదారుడు. ఎందుకంటే సమస్తాన్ని కూడా సృష్టించినవాడు కాబట్టి, పుట్టించిన వానికే మరి పూజలు అందుకునే అర్హత ఉంటుంది కాబట్టి మహాశిలారా, దైవం యొక్క ప్రధాన హక్కు ఏమిటంటే మరి ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయడం అనేది.
మరి ఇంకా తెలియజేస్తున్నాడు, అన్ అకీముద్దీన్, ఈ ధర్మాన్ని మీరు మీ సమాజంలో సంస్థాపించండి. మన సమాజంలో శాంతి రావాలి అంటే, మన మనస్సులకు ప్రశాంతత రావాలి అంటే, మన సమాజం శాంతిమయంగా మారాలి అంటే నిస్సందేహంగా దైవం మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించాలి. ఆయన ఇచ్చినటువంటి ఈ శాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని మనము సంస్థాపన చేయడం కోసము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము, మానవ నిర్మితమైనటువంటి చట్టాలు కానివ్వండి, విధానాలు, పద్ధతులు మనకు ఎంత మాత్రం కూడా శాంతిని ఇంతవరకు కూడా ఇది ఇవ్వడం లేదు, ఇవ్వలేకపోతే. ఎందుకంటే మనిషి తను నిర్మించుకున్నటువంటి విధానాలన్నీ కూడా అతని బలహీనమైనటువంటి జ్ఞానంతో నిర్మించుకున్నవి కాబట్టి ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా అతను ప్రయత్నాలు చేస్తున్నా అతను ఏమాత్రం కూడా మరి అందులో విజయాన్ని సాధించలేకపోతున్నాడు. కానీ మహాశలారా, దైవము బలహీనతలకు అతీతుడు కాబట్టి, ఆయన జ్ఞానము పరిపూర్ణము, సంపూర్ణము కాబట్టి ఆయన మనకు ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే అందులోనే మన మంచి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, మద్యపానానికి సంబంధించి మీరు దాని జోలికి పోకండి అన్నాడు. మరి ఈ రోజున మనము మన సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అత్యాచారాలు, వీటి అన్నింటికీ ప్రధాన కారణము మద్యం మాత్రమే మహాశలారా. ఈ సంగతి అందరికీ కూడా తెలుసు. మద్యం కారణంగానే ఈ రోజున మనిషి మృగంగా మారిపోతున్నాడు. చెయ్యరానటువంటి పనులన్నీ కూడా చేస్తున్నాడు ఆ మద్యం మత్తులు. మరి దైవం నిషేధించినటువంటి ఈ మద్యాన్ని ధర్మసమ్మతం చేసుకుంది మన సమాజం, మన ప్రభుత్వమే దానిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇటువంటి మానవ నిర్మితమైనటువంటి విధానాలు ఎప్పుడైతే మనిషి అనుసరిస్తుంటాడో అతనికి ఎంత మాత్రం కూడా అవి శాంతిని ఇవ్వలేవు. ఎప్పుడైతే దైవం ఆజ్ఞాపించిన విధంగా మద్యాన్ని నిషేధిస్తాడో అప్పుడు మాత్రమే మనిషికి సమాజంలో శాంతి ఏర్పడుతుంది మహాశల. ఈ విధంగా మనిషి తన స్వార్థం కోసము, తన స్వలాభం కోసము కొన్ని విధానాలు, పద్ధతులు కల్పించుకుంటాడు. కానీ దైవము స్వార్థానికి అతీతుడు కాబట్టి, మన మంచిని, మన సమాజం యొక్క మంచిని కోరేవాడు కాబట్టి కఠినమైనటువంటి ఆజ్ఞను ఇస్తాడు. ఒకవేళ దాన్ని మనం అనుసరించినట్లయితే మహాశలారా, అప్పుడు మాత్రమే మనకు మన జీవితాలలో శాంతి ఉంటుంది, సమాజంలో కూడా శాంతి ఉంటుంది. ఈ విధంగా అంతిమ దైవగ్రంథం ఖురాన్ మనిషి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటో తెలియజేస్తుంది. అదేమిటి? ఈ భూమిపై దైవధర్మాన్ని సంస్థాపన చేయడం కోసము మరి నిరంతరంగా కృషి చేయడము. మన క్రైస్తవ సోదరులకు ప్రార్థన చేస్తారు, పరలోకముందున్నటువంటి మా తండ్రి, ఏ విధంగా అయితే నీ ఆజ్ఞ ఆకాశంలో మరి పాటింపబడుతూ ఉంటుందో భూమిపై కూడా పాటింపబడేగాక అంటారు. అంటే భూమిపై నీ రాజ్యం వచ్చుగాక అంటారు మహాశల. కేవలం ఈ విధంగా ప్రార్థించడం వలన దైవరాజ్యము భూమి మీద సంస్థాపించబడదు. దానికి తగ్గ ప్రయత్నము చేయాలి మహాశల. ఎప్పుడు సాధ్యమవుతుంది? సమాజంలో చెడును మనము పారద్రోలినప్పుడు, మంచిని సంస్థాపించినప్పుడు మాత్రమే దైవధర్మం సంస్థాపించబడుతుంది. అనేక కష్టాలు, కడగండ్లు ఎదుర్కొన్నప్పుడే. ఎందుకంటే సత్యాన్ని వ్యతిరేకించేవారు ఏదో విధంగా దైవధర్మాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరి వాటిని అన్నింటినీ కూడా తట్టుకుని మనం ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మాత్రమే దైవధర్మం ఈ భూమిపై మరి స్థాపించడానికి వీలవుతుంది. కేవలము ప్రార్థనలతోటి ఏమాత్రం కూడా పని జరగదు మహాశల. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి దైవం తెలియజేస్తున్నాడు, లీ యుజహిరహు అలద్దీని కుల్లిహి, నేను ఇచ్చినటువంటి ఈ ధర్మము మీరు అనుసరించే ప్రతి విధానంపై కూడా ఆధిపత్యం వహిస్తుంది అంటున్నాడు. ఎందుకంటే మనిషి, ఇప్పుడే మనం చెప్పుకున్నాము, అనేక రకాల పద్ధతులు కల్పించుకుంటాడు. ఆ పద్ధతిలో స్వార్థం ఉంటుంది, స్వలాభం ఉంటుంది, తనకు మాత్రమే మేలు కలగాలి అన్న ఆలోచన ఉంటుంది. తద్వారా ఎదుటివాడికి ఏదైనా నష్టం జరుగుతుంది అన్నది కూడా అతను ఆలోచన చేయడు. ఉదాహరణ చూడండి, మన ప్రభుత్వమే చూసుకుందాం. మన ప్రభుత్వానికి ఆదాయం ఒక్కటే ప్రధాన లక్ష్యమే ఉంటుంది. కానీ అరే, ఈ మద్యం వలన కుటుంబాలు నాశనం అవుతున్నాయి, సమాజం నాశనం అవుతుంది అన్నది ఎంత మాత్రం కూడా దానికి పట్టదు. దానికి కావాల్సిందల్లా ఖజానా నింపుకోవాలి. ఈ విధంగా ఏదో పేరుకి మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని ఏదో తూతూ మంత్రంగా అక్కడ చిన్న నోటీస్ పెట్టడం జరుగుతుంది. కానీ అదే ప్రోత్సహిస్తూ ఉంటుంది. మరి మన ప్రభుత్వాలే మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి.
దీనికి కారణం ప్రధానంగా స్వార్థం, స్వలాభం, ఏదో విధంగా డబ్బు సంపాదన. కానీ మహాశయులారా, దైవానికి ఇటువంటి స్వార్థాలు, స్వలాభాలు ఉండవు. మనిషి మంచి ఆయన కోరుకుంటాడు. ఈ విధంగా మనిషి నిర్మించుకున్నటువంటి చట్టాలకు, దైవం విధించినటువంటి ధర్మానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. మరి చూడండి, ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, ఈ ధర్మము మీరు అనుసరించే ప్రతి పద్ధతిపై కూడా ఆధిపత్యం వహించాలి. అప్పుడు మాత్రమే భూమిపై మరి శాంతి అనేది సంస్థాపించబడుతుంది. ఇంకా మహాశయులారా, మన ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, శుభకార్యాలు జరుగుతుంటాయి, ఇంకా పండుగలు వస్తుంటాయి, మరి అంతేకాకుండా మరణాలు కూడా జరుగుతుంటాయి. వీటినన్నింటిలో కూడా మనకు సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వం కావాలి. ఆనందకరమైన సమయాల్లో కావాలి, విషాదకరమైనటువంటి సమయాల్లో కూడా కావాలి. ఈ విధంగా దైవము కొన్ని వ్యవహారాలను మనిషికి మార్గాన్ని చూపించి, మిగతా వ్యవహారాలు నీకు నచ్చిన విధంగా చేసుకో అని చెప్పాడు అనుకోండి, అది ఎంత మాత్రం కూడా సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వం అనిపించుకోదు. మనిషిని అతను పుట్టిన దగ్గర నుండి గిట్టే వరకు కూడా అన్ని రంగాలలో కూడా అతనికి ఒక గైడెన్స్ను ఇవ్వాలి. అది మాత్రమే సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వం అవుతుంది. ఖురాన్ మనకు ఇటువంటి గైడెన్స్ని ఇస్తుంది మహాశయులారా. పెళ్లిళ్ళు ఏ విధంగా ఉండాలి, శుభకార్యాలు ఏ విధంగా ఉండాలి, పండుగలు వస్తే ఏ విధంగా ఉండాలి, ఆ తర్వాత విషాదకర సమయాల్లో మరణం సంభవించినప్పుడు ఏ విధమైనటువంటి వ్యవహారాలు చేయాలి, ఇత్యాది విషయాలన్నింటినీ కూడా మరి మనకు సంపూర్ణంగా ఈ ధర్మం మనకు తెలియజేస్తుంది. ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, కమా అర్సల్నాక ఫీకుం రసూలం మిన్కుం, నేను మీ నుండే ఒక ప్రవక్తను మీ వద్దకు పంపాను. ఎందుకంటే దైవ ధర్మాన్ని ఆ ప్రవక్త అనుసరిస్తూ ఒక మాదిరిగా, ఒక ఉదాహరణగా, ఒక నమూనాగా చూపించడం కోసము. ఎందుకంటే దైవం గ్రంథాన్ని ఇచ్చేసి చదువుకోండి అంటే మనిషి చదువుకోలేడు. దానిని వివరించి చక్కగా చెప్పే ఒక గైడ్ కూడా, ఒక టీచర్ కూడా ఉండాలి. అందుకనే మహాశయులారా, మనలోనే నైతికంగా ఉన్నతంగా ఉన్నవారిని దైవము తన ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా తన ధర్మాన్ని అనుసరించి చూపించేవాడు. ఆ విధంగా మరి మహాశయులారా, చివరిగా మనందరి కోసము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దైవం పంపడం జరిగింది. మరి మహాశయులారా, ఇంకా తెలియజేస్తున్నాడు, మనిషి యొక్క వ్యక్తిగత రంగాన్ని మనం ఒకసారి చూసుకుందాం. వ్యక్తిగత రంగంలో ప్రధానంగా అతని స్వీయ సంస్కరణ. ఎందుకంటే మనిషి తాను స్వతహాగా బాగుపడనంత వరకు ఏ సమాజం కూడా బాగుపడదు. ఎందుకంటే సమాజం అంటేనే మనుషులందరి కలియక. మరి కొన్ని కుటుంబాలు కలిస్తేనే సమాజం ఏర్పడుతుంది, కొన్ని వ్యక్తులు కలిస్తేనే కుటుంబాలు ఏర్పడతాయి. కాబట్టి మనిషి తాను నైతికంగా పతనంగా ఉంటూ సమాజం బాగుపడాలి అంటే అది అంత మాత్రం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి సంస్కరణ అనేది మనిషి స్వతహాగా ముందు బయలుదేరాలి. అందుకని దైవం తెలియజేస్తున్నాడు, కద అఫలహ మన్ తజక్కా, ఎవరైతే తనను తాను సంస్కరించుకుంటాడో, పరిశుద్ధపరుచుకుంటాడో వాడు మరి సాఫల్యాన్ని పొందుతాడు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అత్తుహుర్ షహరుల్ ఈమాన్, పరిశుద్ధత అనేది విశ్వాసంలో సగ భాగము అన్నారు మహాశయులారా. ఆ పరిశుద్ధత అనేది శారీరక పరిశుద్ధత మరియు ఆత్మ పరిశుద్ధత కూడా. కాబట్టి పరిశుభ్రత అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే దైవం పరిశుభ్రుడు, మరి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను ఎంతగానో ప్రేమిస్తాడు. వల్లాహు యుహిబ్బుల్ ముతత్తహిరీన్ అని ఖురాన్లో చెప్పడం జరిగింది. పరిశుద్ధతను పాటించేవారు, పరిశుభ్రంగా ఉండేవారిని దైవం ఎంతగానో ప్రేమిస్తాడు అని. కాబట్టి మహాశయులారా, ఈ పరిశుభ్రత అనేది కేవలం మన ఇంటి పరిసరాల్లో లేకపోతే ఇంటిలోనే పరిశుభ్రంగా ఉంచుకుంటే కాదు, మన హృదయం పరిశుభ్రంగా ఉండాలి. ప్రధానంగా మన హృదయంలో కల్మషం అనేది లేకుండా, ప్రధానంగా దైవానికి సంబంధించి అత్యంత మన విధానము పరిశుభ్రంగా ఉండాలి. అంటే మన హృదయంలో ఆయన ఒక్కనికి తప్ప మరెవరికి కూడా స్థానం ఇవ్వకుండా ఉండడమే మన హృదయం యొక్క పరిశుద్ధత. మన హృదయం యొక్క పరిశుభ్రత ఏ విధంగా ఉంటుంది? ఈ హృదయంలో ఆయన ఒక్కనికి తప్ప మరెవరికి కూడా స్థానం ఇవ్వకుండా ఉండడమే ఆత్మ పరిశుద్ధత మహాశయులారా. ఈ విధంగా శారీరక పరిశుద్ధతల గురించి కూడా మరి మహాప్రవక్త వారు తెలియజేశారు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు
ముందు మీ కాళ్ళను, మీ చేతులను, మీ ముఖాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కడుక్కోండి అని చెప్పడం జరిగింది. ఇంకా అవసరమైనప్పుడల్లా మీరు స్నానం చేయడము, ఈ విధంగా మీ శరీరాన్ని కూడా మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అదేవిధంగా మీ ఆత్మను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ప్రవచించడం జరిగింది. మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి, ఆచరణ చేసి సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.